ఒకే రోజు రెండు డిఫరెంట్ సినిమాల రిలీజ్. ఒకటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయితే మరొకటి సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా. ఇద్దరు చిన్న హీరోలే, చిన్న సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళే. అంతేకాదు ఈసారి హిట్ గ్యారెంటీ అంటూ తొడగొడుతున్న వాళ్ళే. ఇంత కాన్ఫిడెంట్ గా సినిమా వాళ్ళు ఉన్నారు. సరే, ఇంతకీ అసలు సినిమాల్లో సరుకుందా? ఈ శుక్రవారం థియేటర్స్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. జనరల్ గా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా ఒక్కదాని మీదే జనాల ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం సీన్ డిఫరెంట్ గా ఉంది. శుక్రవారం రిలీజ్ అవుతున్న కోర్ట్, దిల్ రుబా రెండు సినిమాలు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నవి. దిల్ రుబా హార్డ్ కోర్ లవ్ స్టోరీ అయితే కోర్ట్ మూవీ ఇంటెన్స్ సీరియస్ డ్రామా. రెండు సినిమాలు సింపుల్ స్టోరీతో కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలే. స్పెషల్లీ కోర్ట్ మూవీ నాని ప్రొడ్యూసర్ కావడంతో హైలైట్ అవుతుంది. రీచ్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రియదర్శి, సాయి కుమార్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ కోర్ట్ మూవీలో ఇంటర్ కాస్ట్ లవ్, అన్యాయంగా బనాయించిన కేసులు, రూత్లెస్ పోలీస్ వ్యవస్థ, న్యాయం కోసం పోరాడే యంగ్ లాయర్, ఇలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆల్రెడీ బలంగా ఉన్న స్టోరీని ఎన్హాన్స్ చేయడానికి ప్రియదర్శి, సాయి కుమార్ లాంటి యాక్టర్స్ ఉన్నారు. వీటికి తోడు ట్రైలర్ సినిమా మీద సీరియస్నెస్ ని చూడాలనిపించేంతగా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇక నిర్మాత నాని అయితే కోర్టు నచ్చకపోతే సినిమా హిట్ 3 చూడకండి అంటూ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో గ్యారంటీగా సినిమాలో విషయం ఉందని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇక దిల్ రుబా విషయానికి వస్తే చిన్న హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ పడుతూ లేస్తూ కా మూవీతో కంటెంట్ ఉన్న హీరోగా నిరూపించుకున్నాడు కిరణ్ అబ్బవరం. అలాంటి ఇంట్రెస్టింగ్ హీరో, క్రేజ్ ఉన్న హీరో చేస్తున్న సినిమా కావడం, యూత్ ని అట్రాక్ట్ చేసే లవ్ ఎలిమెంట్స్ ఉండడం, ఫ్యామిలీని అట్రాక్ట్ చేసే ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో గ్యారంటీగా అందరికీ నచ్చుతుంది అంటున్నారు టీం. అంతేకాదు సినిమా బాలేదంటే ప్రెస్ మీట్ రోజే చితక్కొట్టండి అంటూ నిర్మాత స్టేట్మెంట్ ఇవ్వడంతో సినిమా మీద ఇంప్రెషన్ క్రియేట్ అయింది జనాల్లో. మరి ఇక ఇలాంటి కంటెంట్ విషయంలోనూ, ప్రమోషన్ల విషయంలో, ప్రామిస్ల విషయంలో పోటీ పడుతున్న ఈ కోర్ట్, దిల్ రుబా సినిమాలు శుక్రవారం ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో వెయిట్ చేసి చూడాల్సిందే.